ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆడపిల్లని కనాలి అన్నా కూడా భయపడిపోతున్నారు. వీళ్ళు ఒక కోటి ఇచ్చారు అంటే నీకెన్ని కోట్లు ఉన్నాయి అనేది ఆలోచిస్తారు కదా. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా. దేవత అయిపోయింది. ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది న్యాయ పోరాటం అయితే చేస్తున్నారండి. తెలంగాణ, ఆంధ్ర అనేది లేదు. ఆల్ ఇండియాలో ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే తన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తన దగ్గరికి వచ్చినా రాలేకపోయినా సరే ఎక్కడున్న వాళ్ళు అక్కడ తన తరపున సంతాపం అయితే తెలియజేస్తున్నారు. అయితే చాలామంది వైశ్వమ్మకి ఇంకా న్యాయం జరగలేదు అని అనుకుంటున్నారు కదా. సో అయితే 15 days ఎబో అయితే అయ్యింది. సో వాళ్ళు న్యాయం అడిగేది వాళ్ళ అమ్మాయికి ఇలా జరిగిందని మాత్రమే కాదండి. ఆ అమ్మాయికి జరిగిన తర్వాత ఎంతోమంది తమ భర్తలు భార్యల్ని హతమార్చడం, పిల్లలు ఉన్నారని ఆలోచన కూడా లేకుండా పిల్లలతో సహా చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే పెళ్ళైన తర్వాత తన భార్యను పక్కన పెట్టేసి ఇంకొక అమ్మాయి మీద వ్యామోహం పెంచుకొని అనుమానంతో, వరకట్నంతో, లేకుంటే ప్రేమతో, అంటే ప్రేమించి మోసం చేసి హతమార్చడం, ఈ విధంగా రకరకాలుగా జరుగుతున్నాయి అనమాట. ఏది జరిగినా ఎక్కడైనా సరే ఆడపిల్లే శిక్ష అనుభవిస్తుంది, ఆడపిల్ల ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికంటూ ఒక చట్టం ఎందుకు తీసుకురావట్లేదు? ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? సో మేము అడుగుతున్నది న్యాయం మాత్రమే. కేవలం మా అమ్మాయికి జరిగిందని మాత్రమే కాదు, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి, వాళ్ళందరూ చనిపోబోతున్నారు. సో ఈ సమాజంలో ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ ఇంకా నశించిపోతే ఆడజాతి అంతమైపోతుంది, ఇంకా ఉంటారా అనే క్వశ్చన్ అయితే వాళ్ళు వేస్తున్నారు. ఇంకా చాలామంది ఉంటారండి ఆడపిల్లలను కన్న తల్లులు, లేకుంటే ఆడపిల్లని కనాలి అన్నా కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే ముందు ముందు ఒక ఆడపిల్ల పుట్టింది అంటే పెళ్ళి కంపల్సరీగా చేస్తారు కదా ఏదో ఒక టైంలో. మ్యారేజ్ చేస్తే ఎలాంటి వాళ్ళు వస్తారో ఏంటి, అసలు ఆడపిల్ల పుట్టితే ఏం జరుగుతుంది, తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, ఇలాంటివన్నీ కూడా తలుచుకొని చాలామంది భయపడిపోతూ ఉన్నారు. అసలు పెళ్లి చేయాలంటేనే భయపడే స్థితికి వచ్చారు అంటే ఈ సమాజంలో ఇంకా ఆడ మగ అనే జాతి అంతమవుతుందా? ఇంకా పెళ్ళి అనేది లేకపోతే ఎక్కడ ఉంటుందండి సృష్టి అంతమైపోయినట్లే కదా. ఎందుకు ఈ విధంగా వస్తుంది? ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది అండి, ఎంతమంది 13 మంది అన్నదమ్ములు, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. బయట నుంచి చాలామంది వస్తున్నారు, చాలామంది వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎంతోమంది మంత్రివర్గం ఉంటుంది కదా, ఆ మంత్రివర్గానికి కూడా ఎవరో ఒకరు తెలియజేసినా కూడా సీఎం గారి దాకా అయినా వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పోరాటం మామూలుది కాదండి. ఎందుకంటే వాళ్ళ పాపకి అన్యాయం జరిగింది, మా పాప చనిపోయింది, మా పాపను తీసుకురండి అని వాళ్ళు అడగట్లేదు. ఇలాంటి సంఘటనలు మరొకరు జరగకుండా ఒక మంచి చట్టం తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు. సో ఎందుకు అంటే ఇప్పుడు సమాజంలో ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలన్నా ఎంతో భయపడిపోతుంది. ఆ ఇంటికి వచ్చే వరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో అని చెప్పేసి కూడా భయపడిపోతూ ఉన్నారు. సో ఇంకొక ఆడపిల్ల వైపు ఎలాంటి వాళ్ళైనా సరే చూడకూడదు అన్నా కూడా ఒక గట్టి రూల్స్ అయితే తీసుకురావాలనేది వాళ్ళ అభిప్రాయం అనమాట. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి వాళ్ళ స్టోరీ, వాళ్ళ లవ్ స్టోరీ ఎలా అని. కానీ కంప్లీట్గా ఈ అమ్మాయి ఇన్నోసెంట్ అవటం వల్ల తనని పూర్తిగా నమ్మిందనమాట. కానీ చివరికి అర్థమయ్యేది ఏంటి అంటే తనపై ప్రేమతో కంటే మోజుతో పెళ్లి చేసుకున్నాడు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే తనకి ఒక 17 years, దానికి 30+ ఉండొచ్చు. అయితే ఇది ప్రేమించాను, నేను చనిపోతాను, ఇట్లాంటివన్నీ యూస్ చేయడం వల్ల అమ్మాయి ఒక ఇన్నోసెంట్ గర్ల్ అవటం వల్ల తను స్ట్రాంగ్ ఉమెన్ అయినప్పటికీ కూడా ఇన్నోసెంట్గా ఆలోచించింది. ఒక జాలి మానవత్వంతో ఆలోచించింది, నా వల్ల ఇంకొక మనిషి ప్రాణం పోకూడదు అని. కానీ చివరికి తన భర్తే తన ప్రాణాలు తీసుకెళ్తాడని ఎవరు ఊహించరు కదా. ప్రేమించుకున్న వాళ్ళు కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా. తను కూడా అలాగే ఉండాలనుకుంది. కానీ ముఖ్యంగా ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి అమ్మాయిని చంపేసేయడం అనేది కరెక్ట్ అనిపించట్లేదు. సో నీకు నచ్చకపోతే నువ్వు వదిలేసి ఉండాలి, తన లైఫ్ ఏదో తను చూసుకునేది, తన బేబీ కోసమైనా తను చాలా స్ట్రాంగ్గా ఉండుండేది కదా. సో ఇంకా ఏంటంటే తను చనిపోయి 15 days అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారు, కొన్ని వీడియోస్లలో చూసింది ఏంటంటే వాళ్ళు శివుని నమ్ముతారనమాట ఎక్కువగా. అయితే ఇప్పుడు వైషు వాళ్ళ అమ్మ ఉంది కదా, అమ్మ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయిన తర్వాత నాగపాము అయ్యారంట. అంటే చుట్టూ ఆయన సమాధి చుట్టూ పుట్ట బాగా వచ్చేసిందంట. సో వాళ్ళు ఇంకా దైవంతో భావించి ఆ పుట్టకి పాలు పోయటం, పూజలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అదే ఫ్యామిలీలో వాళ్ళ అక్క, అంటే వైషు వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అక్క వైషుకు పెద్దమ్మ అనమాట. ఆ పెద్దమ్మ కూడా కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల చనిపోవడం జరిగిందంట. సో తను కూడా పాము అయ్యి వచ్చి మరి వాళ్ళ హస్బెండ్ పెళ్లి చేసుకున్నంత వరకు ఉండి కాముగా ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఆ నిమిషం తనని కాటేసి మరీ చంపేసిందంట. సో ఇప్పుడు వైషు కూడా పాము అయింది అనేది వాళ్ళ నమ్మకం అనమాట. సో ఇది మూఢనమ్మకంగా కొట్టిపడేయకూడదు, కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఎక్కువ
ఎక్కువగా దైవాన్ని పూజించేటప్పుడు వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ అనేవి కొంచెం పాజిటివ్గా కనిపిస్తాయి అన్నమాట. సో వాళ్ళ అమ్మ బాగా ఏడుస్తూ నువ్వు శివుణ్ణి బాగా పూజిస్తారు కాబట్టి శివయ్య నువ్వు పావు రూపంలో నా కూతుర్ని పంపించు, వాళ్ళని కాటేసి చంపేసే తల్లి అని బాగా ఏడుస్తుంటే వితిన్ సెకండ్లో పాము శ్వేతనాగు రూపంలో ఆ సైడ్, అసలు ఆ పొలాల సైడు శ్వేతనాగునే చూసింది లేదంట. అలాంటిది శ్వేతనాగు రూపంలో వచ్చి వాళ్ళని చూసి నెమ్మదిగా వెళ్తుంటే వాళ్ళు నా బిడ్డ వచ్చేసింది, పాము రూపంలో వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ అన్నలు వాళ్ళమ్మ అందరూ ఏడుస్తూ వెంట పడుతున్నా కూడా చిన్నగా వెళ్ళేసి తాటి చెట్టుకు చుట్టుకొని వాళ్ళ వైపే చూసిందంట. కొంచెంసేపు చూసేసి వెళ్ళిపోయిందంట. సో ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళ నమ్మకం ఏంటంటే మా అమ్మాయి శ్వేతనాగ అయిపోయింది, ఇంకా శివునిలో ఐక్యం అయిపోయింది, శివుడు తీసుకెళ్ళిపోయాడు, శివుడు నీకు వరం ఇచ్చేశాడు, ఇట్లాంటివన్నీ అనుకుంటున్నారు. తన చిన్న ఏజ్ ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి దేవత అయిపోయింది ఇంకా నా కూతురు. అలాగే కొంచెం ఉంటాయి కదండి పండితులు, ఇప్పుడు మనకి ఏదైనా ఒక బాబు కానీ పాప కానీ పుడితే వాళ్ళ నక్షత్రం జాతకం అన్నీ మనం చూపిస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే మనం అవి చేసుకోవడానికి. అలాగే అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళకి మనసు అనేది బాగోక పంతులు గారిని అడగటం, అక్కడ ఇక్కడ వాళ్ళకి తెలిసిన దగ్గర వెళ్ళి అడిగితే మీ పాపకి ఎలాంటివి మీరు చేయొద్దు, ఏమీ చేయొద్దు, అసలు మీ పాప అక్కడ ఎక్కడైతే బొంద పెట్టారో ఆ బొందలో లేనే లేదు, తను 2 రోజులకి వెళ్ళిపోయింది, తన ఆత్మ తను దేవత అయిపోయింది, తనని మీరు మీ కుటుంబం మొత్తం దేవతలాగా పూజించుకోండి ఎప్పుడూ కూడా, అంతవరకే కానీ తనకి సమాధి కట్టించడం, తనకి ఇంకా ఉంటుంది కదండి యాట్లు కోళ్ళు ఇలాంటివన్నీ కోసి బాగా ఘనంగా అన్నీ చేస్తుంటారు కదా, అట్లాంటివి చేయొద్దు. సో ఇంకా కానీ వాళ్ళ ఫ్యామిలీలోనే ఏదో ఒకరి కడుపులో మాత్రం నేను మళ్ళీ పుడతాను వయసులాగానే, సో నన్ను అలానే కొలుచుకోండి, దేవతలాగా భావించండి, కానీ మీ ఫ్యామిలీలోకి మళ్ళీ నేను ఒక ఆడపిల్లలాగా అయితే వస్తాను, అప్పుడు మీరు చూసుకోండి అన్నట్టుగా కూడా పంతులు గారి ద్వారా చెప్పించడం జరిగింది. 2-3 కనుక్కున్నా కూడా అలాగే చెప్పారండి. శ్వేతనాగు కనిపించిందో ఆ టైమే వాళ్ళు అనుకున్నారు మా పాపే మా అమ్మాయి వచ్చింది శ్వేతనాగు రూపంలో అనేసి. సో ఇలాంటి సిమ్టమ్స్ బయట వాళ్ళు ఊరి జనాలు కూడా నమ్ముతున్నారు, అలాగే పెద్ద పండితులు కూడా చెప్తున్నారనమాట. సో ఇంకా వాళ్ళ నమ్మకం వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ చట్టాలు ఏమీ చేయలేకపోతే వాళ్ళు కోరుకునేది ఒకటే, మా అమ్మాయి అయితే వదలదు, మా అమ్మాయి దేవత అయిపోయింది, సో కొంతకాలం అనేది వెయిట్ చేయాలి, కాలానికి వదిలేయాలి కొంత సమయాన్ని, కానీ చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదండి. అలాగే చట్టం చేతిలోకి వెళ్ళిన తర్వాత కొంత టైం అయితే ఉంటుంది, ఆ టైం వరకు వాళ్ళ ఆయుష్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ టైము గడిచిపోతుందో ఆ నిమిషం మాత్రం ఎవరు పట్టుకున్నా ఆగదనమాట. సో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వయసు శ్వేతనాగు అయిందని మంచి నమ్మకంతో ఉన్నారో, సో ఇంకా ఆ వయసు దేవత అయినప్పుడు తనే చూసుకుంటుందని, తనే నడిపించగలుగుతుంది. ఒకవేళ చట్టం ద్వారా శిక్ష పడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఆ చట్టం ద్వారా వెళ్ళేటట్టుగానే చేసుకోవచ్చు, లేకుంటే తను కూడా వాళ్ళ పెద్దమ్మలాగా శ్వేతనాగులాగా వచ్చేసి తన భర్త ఆయుష్ని తనతో పాటు తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం అలాగే తనకి హింస పెట్టి తనని ఎలా అయితే క్రూరంగా చంపారో ఆ క్రూరమైన చావు వాళ్ళకు కూడా గుర్తొచ్చేటట్టుగా భావించి వాళ్ళని హతమార్చేటట్టుగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇవన్నీ ఏంటి మనం మాట్లాడుకోవడమే కదా, ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు, ఇలాంటివన్నీ ఉన్నాయా అనేసి చాలామందికి డౌట్ రావచ్చు. సో ఎవరి నమ్మకాలు వాళ్ళ. ఎప్పుడైనా ఒక మనిషిపై మంచి అభిప్రాయానికి రావాలంటే ఒక మాట చాలు అంటారు కదండి. సో అది మంచిగా మాట్లాడితే అతను మనం మంచివాడు ఇదే అనుకుంటూ పోతాం. సో వాళ్ళకి ఫస్ట్ టైము తను ఒక ఇన్నోసెంట్గా కనిపించాడు కాబట్టి ఇంకా తను ఇంకొక నిమిషంలో చనిపోతుంది అనుకున్న వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ అయినా వయసు అయినా సరే హరి చాలా మంచివాడు ఇన్నోసెంట్ అని అనుకున్నారు, అమాయకుడనే అనుకున్నారు, ఏ రోజు ప్రాణాలు తీస్తాడు అని అనుకోలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళకి ఏ విధంగా కనిపించాడో ఆఖరి వరకు కూడా అలానే కనిపించాడు. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు తన మనసులో ఉన్న భావాలను బయట పెట్టినట్లయితే సో వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వచ్చి ఉండేది, ఎలా చక్కబెట్టాలి ఈ సంసారం అనేది చక్కబెట్టి ఉండే వాళ్ళేమో. కానీ ఇప్పుడు స్టార్టింగ్లో కొంతమంది ఏంటి ఒక ఉన్నట్టుగా మాట్లాడతారు, వాళ్ళకి ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి అమ్మో ఇలా మాట్లాడేసింది ఏంటి, తనతో డేంజరు, ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అబ్బాయి మంచివాడు కాదు అని అనుకుంటారు చూసారా. సో వాళ్ళని నమ్మొచ్చు అనమాట, ఎందుకంటే వాళ్ళు ఉన్నట్టు మాట్లాడతారు.
ఏంటంటే ఏమనుకుంటారంటే వీళ్ళు ఇలా మాట్లాడతారు, ఎప్పుడు కూడా సీరియస్గా మాట్లాడతారు, మనల్ని ఎదిరించి మాట్లాడతారు, మనకి ఎదురు సమాధానం చెప్తారు, సో ఇట్లాంటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళ మీద చెడు అభిప్రాయంతో ఉంటారు. కానీ అది అస్సలు కరెక్ట్ కాదండి. అలాంటి వాళ్ళ నుంచి మనం మంచేదో చెడేదో నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నీ బయట పెడతారు, మంచేదో చెడేదో చెప్తారు. కానీ ఇలా ఇన్నోసెంట్గా ఉండే వాళ్ళ నుంచి మనం మంచి చెడు ఏమి నేర్చుకోలేమో, మన మైండ్ కూడా చెడిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందనేది బయట పెట్టరు, మనం అడిగిన దానికి కూడా సరైన సమాధానం ఉండదు. వాళ్ళు అనుకున్నది, వాళ్ళు మాట్లాడాలనుకున్నదే రెండో ముక్కలు మాట్లాడతారు, పక్కలు తప్పుకుంటారు. సో తలపగలు కొట్టుకొని వచ్చేది ఎదుటి వాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళని అయితే నమ్మకూడదు. ఎవరైతే కట్టె కొట్టే తెచ్చా అన్నట్టు మాట్లాడతారో అలాంటి వాళ్ళని నమ్మొచ్చు. ఒక మాట చెప్పాలంటే ఏంటంటే అలాంటి వాళ్ళ నుంచి ఒకవేళ డేంజర్ వస్తుంది అనేది కూడా మనం గ్రహించగలుగుతాము. సో మనం ఎలా ఆ డేంజర్ నుంచి బయటపడాలి అనేది కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది. చూసారు కదండి, ఇంత ఇన్నోసెంట్గా ఉండి తన ప్రాణాలు తీస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. తన ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేయదు, ఆఖరికి వయసు కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే అంత గుడ్డి నమ్మకంతో తన భర్తని అంత బాగా ప్రేమించినప్పుడు ఎవరైనా ఎలా నమ్ముతారండి? ఎవరు నమ్మరు, తన ప్లేస్లో ఎవరున్నా నమ్మరు. కానీ చనిపోతుంది అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఆడపిల్లని దేవతలాగా భావించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆడపిల్లని ఆడపిల్లలాగా చూసినా చాలండి. కానీ ఎక్కడైతే ఆడపిల్ల ఉంటుందో అక్కడ కంపల్సరీగా వెలుగైతే ఉంటుంది, వెలుగుని తీసుకొస్తుంది కూడా తనతో పాటు వస్తూ. సో ఆడది ఆడదానికే శత్రువు అన్నట్టు చాలామంది మగవాళ్ళని కన్న తల్లులు ఎవరైనా సరే ఇంత సైకోలాగా పెంచకూడదు. బాధ్యతలు అనేవి తెలియజేసుకోవాలి. సో పెళ్ళి కాకముందు వరకు ఒక బాధ్యత ఉంటే పెళ్ళైన తర్వాత మరొక బాధ్యత వస్తుంది కాబట్టి సో ఆ వచ్చే బాధ్యత ఎలాంటిది అనేది మీరు చెప్పినా చెప్పకపోయినా వచ్చే భార్య చెప్పుకుంటుంది, పుట్టే బిడ్డలను బట్టి తను తెలుసుకుంటారు. సో తెలియజేయాలి, నేర్చుకోగలగాలి. ఎప్పటికప్పుడు లెసనేనండి జీవితం అంటే, ఒక లెసన్ అంతే. ఏది పుట్టుకతో రాదు, ఎవరికీ రాదు. ఈరోజు ఉన్న లైఫ్ రేపు ఉంటుందా? ఉండదు. ఈరోజు ఏం చేసామో రేపు చేయగలుగుతామేమో, కానీ రేపు జరగబోయేది ఈరోజు అయితే చేయలేము కదా, ఎవరూ చేయలేము. ఈరోజు నువ్వు చచ్చిపోతావు, రేపు బ్రతుకుంటేనే ఏదైనా చేయగలిగేది. బ్రతికే లేనప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఎక్కడైతే ఆడపిల్ల ఉంటుందో అక్కడ వెలుగు ఉన్నట్టే. అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఇంట్లో చనిపోయింది అమ్మాయి, మొత్తం ఫ్యామిలీ టోటల్ ఏడుస్తూనే ఉంది. టయానికి తిండి లేదు, ఏం లేదు. ఎంతోమంది వచ్చి పరామర్శించిపోతున్నారు, కానీ ఏమన్నా చేయగలుగుతున్నారా? ఆ ఇంట్లో చీకటి నింపావు, నువ్వేమన్నా బాగుపడుతున్నావా? నువ్వు వెళ్ళి నీతో పాటు తల్లి అన్నల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నావు. నీ అన్న భార్యలు ఏమైనా సంతోషంగా ఉంటారా అక్కడ? నీ ఫ్యామిలీ కూడా ఏమి లేదుగా. అదే నువ్వు ఆ అమ్మాయిని ఏమి చేయకుండా ఉంటే కొంతకాలానికి నీకు ఒక బిడ్డ పుట్టిండేది, ఆడపిల్ల ఉంటే నీ ఇంటికి ఒక వెలుగు వచ్చిండేది, నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండేవాడివి కదా. ఎందుకు ఆలోచన లేకుండా పక్కవారి మాటలు వినొచ్చు, తప్పులేదండి. ఎంతవరకు అంతవరకే. ఇది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఒకవేళ మంచి చెడు రెండూ చెప్తుంటే మీరు తప్పుకోలేకపోతే మంచిని మాత్రం తీసుకోవాలి, చెడుని మాత్రం వదిలేసేయాలి. అంతేగాని అన్ని అమ్మ మాటలు, అన్నల మాటలు, చెల్లెల మాటలు విని ఫ్యామిలీని నాశనం చేసుకుంటే నీకేమొస్తుంది? బూడిద. నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు, చస్తావో బతుకుతావో తెలీదు. ఒకవేళ బెయిల్ మీద వస్తావనుకో, ఎన్ని రోజులు కాలం అనేది నీకు సమాధానం చెప్తుంది. కొంతకాలానికైనా చేసిన పాపం ఊరికే పోదు. ఆడపిల్ల విషయంలో ఆడపిల్ల కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి కూడా అత్త అయినా ఆడబిడ్డ అయినా సరే, భర్త అయినా ఎవరైనా సరే సమాధానం చెప్పుకోవాల్సింది. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఆడబిడ్డలు, అత్తలు ఎవరైనా సరే అండి, నువ్వు వచ్చిన తర్వాత మాకు శని చుట్టుకుంది, నీ వల్లే శని, దరిద్రం, ఇట్లాంటివన్నీ తిట్టిపోస్తూ ఉంటారు. ఓకే, మరి నువ్వు కూడా ఆడపిల్లవే కదా, నువ్వు కూడా ఒక ఇంటి నుంచి వచ్చావు కదా, నువ్వు ఇంకో ఇంటికి వెళ్ళావు కదా కోడలుగా, మరి వాళ్ళు ఎందుకు తిట్టిపోయాలి? అదెందుకు తెలుసుకోరు? డబ్బు 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 వ్యామోహంలో ప్రాణాలు కోల్పోతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సంతోషం అనేది ఎక్కడుంది? సంతోషం? ఉన్నన్నాళ్ళైనా హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో గడపాలి అనేది ఎందుకు? మధ్యలో లేని వాటిని అంటే ఇది నేను మాట్లాడకూడదు అర్థం కావట్లేదు. పెళ్ళైన తర్వాత మీ భార్య దగ్గర దొరకని ఇంకొక ఆడపిల్ల దగ్గర ఎలా దొరుకుతుంది అని వెళ్తున్నారు, నాకు అర్థం కాదు. పెళ్ళైన తర్వాత చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకు బానిస అయిపోయి నీ భార్య బిడ్డలపై ఎందుకు కక్ష కట్టి వీళ్ళని హతమారుస్తారు? దూరపు కొండలు నునుపు అంటారు కదా, ఆ విధంగా కొంత కాలం వరకే కదా ఆ వ్యామోహం అనేది. ఇక్కడ అంతమైపోతుంది జీవితం. అక్కడేమో నీకు కొంతకాలం మాత్రమే హ్యాపీగా ఉంటావు, జీవితం మొత్తం మళ్ళీ నీకు శూన్యమే కదా మిగిలేది. అదెందుకు ఆలోచించుకోవు? ఎప్పుడైనా నీ భార్య బిడ్డల్లోనే సంతోషాన్ని వెతుక్కోవాలి, చూసుకోవాలి. కానీ లేని దానికోసం ఆశ ఆరాటం పడితే ఏమీ మిగలదు. ఇద్దరు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే అది ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా మార్చుకోగలగాలి.
ఇలా ఉంటేనే నాకు ఇష్టం అవుతుంది, ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా ఉండు అని భార్యలో ఉన్న తప్పొప్పులను భర్త చెప్పొచ్చు, భర్తలో ఉన్న తప్పొప్పులను భార్య చెప్పొచ్చు. ఎక్కువగా భర్తకి ఏమీ ఉండదు, వెళ్తాం రావటం ఇవి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆడపిల్లకు ఉన్నంత తెలివి మగపిల్లలకు ఉండదు. సో అందుకోసము భర్త అయినా కొడుకైనా తమ్ముడైనా ఎవరికైనా సరే ఆడవాళ్ళు మనం ఏదో ఒక రూపంలో మనం ప్రతిరోజు లెసన్ చెప్తూనే ఉంటాం. సో అది వాళ్ళ మైండ్కి ఎక్కించుకుంటే బాగుపడతారు. కానీ ఫ్యామిలీ అయితే మాత్రం నాశనం అయిపోద్ది కంపల్సరీగా. ఇంటి యజమాని అంటే భర్త, ఆ తర్వాతే భార్య కదా, ఆ తర్వాత ఇంకా పిల్లలు. అయితే ఆ ఇంటి యజమాని బాగున్నప్పుడే ఫ్యామిలీ బాగుంటుంది. అందుకోసమే ఒక భార్య భర్తని దారిలో పెట్టుకోగలగాలి. అలా దారిలో పెట్టుకునే క్రమంలో ఎవరైతే అడ్డొస్తున్నారో వాళ్ళందరినీ పక్కకు నెట్టేసేయాలి. కొంతమంది ఉంటారు, నా గుప్పెట్లోనే ఉండాలి, నా కొమ్ముకే ముడేసుకొని ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి. పెళ్ళైన తర్వాత కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. మరి నువ్వు చెప్పినట్టే ఉండాలి, నీలాగే నీ గుప్పెట్లోనే ఉండాలనుకున్నప్పుడు అది ఇంకొక ఇంటి నుంచి వచ్చిన భార్యకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఆమె కూడా అనుకుంటుంది కదా, నా భర్త నాకు తగినట్టుగానే ఉండాలి అని. 20 ఏళ్ళు పెంచి నువ్వు అలా అనుకుంటే 70 ఏళ్ళు కాపురం చేసే భార్య కూడా అనుకుంటుంది కదా. అదెందుకు అర్థం చేసుకోరు? ముందు ఆస్తుల కంటే చదువు చాలా ఇంపార్టెంట్. చదువు ఉంటే ఎలా అయినా బతికేయచ్చు. డబ్బు లోకంలో ఉండి కొంతమంది మెకానిక్ చేస్తే ఏమైంది, హోటల్లో చేస్తే ఏమైంది, ఎక్కడ ఏం చేస్తే ఏమైంది, మూటలు మోస్తే ఏమైంది, మాకైతే 1000 రూపాయలు వస్తున్నాయి, 2000 వస్తున్నాయి, సో ఇంకా మాకు ఇంత కట్నం ఇస్తారు, మాకు అంత కట్నం ఇస్తారు బయట. అదంతా అపోహ. ఈ రోజుల్లో కట్నం ఇస్తారు అంటే వీళ్ళు 1 కోటి ఇచ్చారు అంటే నీకెన్ని కోట్లు ఉన్నాయి అనేది ఆలోచిస్తారు కదా. నీకేమో ఏ కోట్లు ఉండవు, నీకు ఏ డబ్బులు ఉండవు. ఎదుటి వాళ్ళు మాత్రం నీ కోట్లు లక్షలు ఇవ్వాలి. చదువుకున్న అమ్మాయిలు కావాలి, అందమైన అమ్మాయిలు కావాలి, కోట్లు కట్నాలు ఇచ్చే అమ్మాయిలు కావాలి. సో మీకు మాత్రం ఏమీ ఉండదు, అందం ఉండదు, చదువు ఉండదు, కోట్లు ఉండవు. ఉదయం లేస్తే అబద్ధాలు, మోసాలు, మంచి జాబు ఉండదు. మీలాంటి వాళ్ళకి అన్ని విధాలు మంచిగా ఉండే అమ్మాయి కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? మోసం చేసి పెళ్లి చేసినంత తేలిక కాదు. కాపురాలను ఎడదీయాలని చూసేటప్పుడు మరి మనకు ఒక ఆడపిల్ల ఉంది, మన అమ్మాయి కాపురం కూడా నాశనం అవుతుంది, అక్కడ మన అమ్మాయి వేధింపులకు గురి అవుతుంది కదా అని ఎందుకు ఆలోచించుకోరు? తలదన్నేవాడు ఉంటే తాడిదన్నేవాడు ఉంటాడు. పైనుంచి అందరినీ చూస్తాడనమాట పైన ఉన్నవాడు. సో అందరూ అక్కడికే చేరుతారు, కాకపోతే కొంచెం వెనక ముందు అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.